తెల్లవారింది, వచ్చి తాళం తీసి చూస్తే స్వామి తిరిగి ఉన్నాడు, తూర్పు నుంచి పడమటకి తిరిగి ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ అంగీకరించి ఈ వైష్ణవ క్షేత్రంగా ఒప్పుకున్నారు. అందుకే ఇప్పటికీ ఈ విషయానికి సాక్ష్యంగా శ్రీకూర్మంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ప్రతి దేవాలయంలో ఒకటే ఉంటుంది. అంతకుముందు ఒకటి భగవద్ రామానుజులు చెప్పిన తర్వాత మళ్ళీ స్వామి ఇటు తిరిగాడు కనుక అందుకని 2వ ధ్వజస్తంభం ఉంటుంది. ఇవన్నీ చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యాలు, మనం కల్పించినవి కాదు. మరి చరిత్ర ఇప్పటికీ కూడా ఉంది. నేను వెళ్ళి స్వయంగా చూసి వచ్చాను. అక్కడ సుధాగుండం అని ఒక గుండం కూడా ఉంటుంది. అక్కడ అస్థికలు కలిపితే వాళ్ళకి సాక్షాత్తుగా మోక్షం వస్తుంది అని చెప్తారు. ఆ అస్థిక నీళ్లలో వేశాక శిలగా మారిపోతుంది. అదొక ప్రత్యేక విషయం అక్కడ. ఆ సుధాగుండంలో ఉన్నటువంటి ప్రత్యేకత. మా బంధువులు కొన్నాళ్ళు అక్కడ ఉంటే మేము కూడా వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని రావటం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం కనుకనే కూర్మనాథ ప్రకాశకాయ నమః, కూర్మనాథుణ్ణి ప్రకాశింపచేశాడు విష్ణు క్షేత్రంగా భగవద్ రామానుజులు అని ఒక నామంగా సమకూర్చారు. తర్వాత 4 నామాలకు కలిపి ఒకటే చరిత్ర. ఒకటి ఢిల్లీశ్వర సమర్చితాయ నమః, నారాయణ ప్రతిష్టాత్రే నమః, సంపత్పుత్ర విమోచకాయ నమః, సంపత్కుమార జనకాయ నమః. ఇవి 4 నామాలు. మేల్కోటై ఇటీవల కాలంలోనే ఉత్సవం జరిగింది. ఒక 15 రోజుల లోపు అత్యద్భుతమైన వైరముడి సేవ అని స్వామివారికి చేస్తారు. ఆ సేవ చాలా విశేషమైన సేవ. ఇప్పుడు ఈ చిన్న బుల్లితెర వచ్చిన తర్వాత అందరం ఇంట్లో కూర్చొని సేవించవచ్చు. ఆ వైరముడి అంటే ఆ కిరీటమే ఒక విలక్షణంగా ఉంటుంది.